అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. క్షేత్రయాత్రకు బయలుదేరామండి. అనుకోకుండా ఈ విధంగా జరిగింది. మొదటిసారిగా కోటప్పకొండ, అమరావతి, మంగళగిరి ఇవన్నీ చూసుకుంటూ 4 రోజులుగా నిన్న ఇక్కడికి వచ్చాము. విశాఖపట్నం, సింహాచలం, అరసవెల్లి, శ్రీకాకుళం చూసుకొని అరకు వెళ్ళాము. అరకు నుంచి భద్రాచలం వెళ్తుంటే ఉదయం 4:30 గంటలకు అనుకోకుండా 9 మంది చనిపోయారండి. మిగిలిన కొంతమంది స్వల్ప గాయాలతో బయట. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? మేము బెంగళూరు నుంచి 10 మంది వచ్చాము. అందులో ఒకరు చనిపోయారు. ఇట్లన్నా వస్తే కొంచెం బాగుంటుందని వచ్చినాం నాయన. అంతే. వచ్చినాక అన్ని దేవుళ్ళని బాగా తీసుకున్నాము. ఇక్కడికి వచ్చినాక ఇట్లా అయిపోయింది. అంతలో ఆ పిల్లోడు డ్రైవర్ నిద్రపోయి కన్ను మూసేసినట్టుంటాడు. లోయలో పడిపోయినాము. నేను బతికుండా ఇద్దరం చనిపోయింటే మాకు ఏ బాధ ఉండిండదు. ఆయన పోయినా ఎవరి కోసం నాకు ఏ పిల్లలు లేదు. ఆట ఆపరేషన్ చేసుకుని ఆటంతా ఆపరేషన్ అయ్యి సంవత్సరం అయింది. మనశ్శాంతి కోసం వచ్చినాము గుడి దగ్గరికి. ఈ రోజు ఉదయం సుమారు 5:20 సమయంలో మాకు చింతూరు సర్కిల్ మోతుగూడెం పిఎస్ లిమిట్స్ లో గల ఈ మారేడుమిల్లి చింతూరు ఘాటిలో ఒక బస్సు పడిపోయింది. అందులో కొంతమంది చనిపోయారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఏఎన్ఎస్ పార్టీ మా ఆఫీసర్లకు అందరికి తెలియజేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ రెస్క్యూ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ లో ఒక 9 మెంబర్స్ చనిపోయారు సార్. ఒక 23 మెంబర్స్ వరకు ఇంజూర్డ్ అయ్యారు సార్. వీళ్ళందరినీ కూడా మన సిహెచ్సి చింతూరుకి షిఫ్ట్ చేసాం సార్. ఈ యాక్సిడెంట్ కి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం అని చెప్పేసి ప్రాథమికంగా మేము అనుకుంటున్నాం సార్. 7 రోజుల యాత్రగా 6వ తేదీ రాత్రి బయలుదేరినాము సార్. చిత్తూరులో నాగయ్య కళాక్షేత్రం ముందు అన్ని బస్సు ఎక్కినాము. అక్కడ నుంచి తెల్లవారు లోపల వచ్చినాము కోటప్పకొండ. అక్కడ కోటప్పకొండ చూసుకొని అమరావతి, మంగళగిరి, విజయవాడ కనకదుర్గమ్మ, ద్వారకా తిరుమల చూసుకొని అట్లే భీమవరము, పాలకొల్లు, ఇది అంతర్వేది చూసుకొని దాక్షారామము, వైశపెనుగొండ, సామర్లకోట అవన్నీ చూసుకొని అరసవల్లి పోయినాము. పీఠాపురము, కోటిపల్లి, అన్నవరంలో ప్రార్థనలన్నీ చేసుకొని పీఠాపురం ఇది అరసవల్లి సూర్య దేవాలయం పోయినాము. అరసవల్లి అయినాక ఇది శ్రీకాకుళం చూసుకొని నేరుగా సింహాచలం వేసాము. నైట్ హాల్ట్ వేసి సింహాచలం నుంచి అరకు లోయలో పోయి అట్లే వచ్చినాము. ఇక్కడ వస్తూ ఇట్లా జరిగిపోయింది సార్. అకస్మాత్తు దైవాధీనంగా తెల్లవారు 4కి 37 మంది ఉన్నాం సార్ మొత్తం టోటల్. దాంట్లో 32 మంది వేరు పార్టీలో, నా తరఫున 3 మంది స్టాఫ్ గా 35, 2 మంది డ్రైవర్లు. మొత్తం ఎంతమంది చనిపోయారు? 9 మంది సార్.